ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీలో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాసేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తుండ్రు, శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 5 నిమిషాలు ముగిస్తా. 5 నిమిషాలు 5 minutes అధ్యక్ష. అధ్యక్ష హరీష్ రావు గారు నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 minutes ఐఎమ్ కంక్లూడింగ్ 5 minutes అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు భట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి, హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయుత పెన్షన్లకు చిల్లుగా రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడకలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కారం సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతా ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈ రోజు మేం చెప్తా ఉన్నాం, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తా ఉంటుంది చట్టసభ. ఈ రోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తా ఉన్నారు. నేను ఈ రోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 hours అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 hours ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా 2 hours ఇచ్చినా 1 hour కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చోలేం. నేను పట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా పోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 hours ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు 1 minute. సభానాయకుడు సభలు లేనప్పుడు ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఈ చర్చ
బడ్జెట్ కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడు. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇలా ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, రెండవ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజల పైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్దపాం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 minute ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష. ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 minute అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క కంటిన నీలి రంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో, మారు వేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు ఎక్కువ కాలం నిలవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్.